బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలు 2026 గాను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 45 మందికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డులను ఎంపిక చేసి ప్రకటించింది. తెలంగాణకు చెందిన మామిడి రామరెడ్డికి పద్మశ్రీ అవార్డు వరించింది. పాడి పశుసంవర్ధక విభాగాల్లో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం ప్రకటించింది. అలాగే తమిళనాడుకు చెందిన నటేషన్, హైదరాబాద్ లోని CCMBలో పనిచేస్తున్న డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ కు జన్యు సంబంధ పరిశోధనలకు గాను పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలు 2026కు గాను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 45 మందికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసి ప్రకటించింది. తెలంగాణకు చెందిన మామిడి రామరెడ్డికి పద్మశ్రీ అవార్డు వరించింది. పాడి పశుసంవర్ధక విభాగాల్లో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం ప్రకటించింది. అలాగే తమిళనాడుకు చెందిన నటేషన్, హైదరాబాద్ లోని CCMBలో పనిచేస్తున్న డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ కు జన్యు సంబంధ పరిశోధనలకు గాను పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది.